హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ షాపింగ్ మాల్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. ఇది మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ మాల్. ఇది మన బెంగుళూరులో యలంకాకు దగ్గరగా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఈ మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ మాల్ కవర్ చేయడానికి మాత్రం వన్ డే అయితే సరిపోదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. అసలు మీరు ఒకసారి బెంగుళూరులో ఉన్నట్టయితే మాత్రం ఇది కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సిన మాల్ ఇది. వాళ్ళు చూడండి, అసలు లోపల ఇంటీరియర్ డిజైన్స్ ఉండిద్ది. అసలు ఎంత ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. అసలు మనం వెళ్ళే కింద కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఇంటీరియర్ డిజైన్స్ కానీ వాళ్ళు చేసిన ప్యాటర్న్స్ కానీ చాలా బాగుండిద్ది. కంప్లీట్గా వీడియో అయితే చివరి వరకు చూడండి, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూసినందువల్ల మీ టైం అయితే వేస్ట్ అయితే అసలు అవ్వదు. ఎందుకంటే మాల్ ఆఫ్ ఏషియా అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. ఎందుకంటే నేను విజయవాడలో ఉన్న పీవీపీకి తిరిగాను, అదేవిధంగా గుంటూరులో ఉన్న కొన్ని మాల్స్కి తిరిగాను, హైదరాబాద్లో ఉన్న కొన్ని మాల్స్కి తిరిగాను. అంటే చాలా మాల్స్ నేను విజిట్ చేశాను. కానీ ఈ మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ మాల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. చాలా యూనిక్ డిజైన్ చేశారు. ఆ ప్యాటర్న్స్ కానీ వాళ్ళు చేసిన డిజైన్ విధానం కానీ చాలా హై లెవెల్గా ఉంది. ఈ మాల్ ఆఫ్ ఏషియా ప్లానింగ్ కూడా చాలా బాగుంది. అసలు నేను పైకి వెళ్ళి మీకు మొత్తం కంప్లీట్గా ఒక వ్యూ అనేది చూపిస్తాను. అసలు ఇక్కడ అసలు డిజైన్స్ కానీ అసలు ఏ విధంగా వీళ్ళన్నీ అరేంజ్ చేశారని కానీ చాలా బాగుంది. అసలు ఈ డిజైన్ చూడండి, అసలు ఎలా బాగుంది కదా. ఇలాంటి చాలా డిజైన్స్ ఉండేది. అంటే అసలుకి చూస్తుంటే ఇంక బయటికి కూడా వెళ్ళాలని కూడా నాకైతే అనిపించలేదు. అంటే దగ్గరగా 2 డేస్లో నేను 3 టైమ్స్ విజిట్ చేశాను. అంత బాగుంది నాకు. ఈ మాల్ ఆఫ్ ఏషియా అయితే బాగా నచ్చింది. అదేవిధంగా ఇక్కడ అన్ని మెటీరియల్స్ అనేవి మనకు అన్నీ దొరుకుతాయి. ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా హెవీగానే ఉంటుంది. ఇక్కడ చాలా ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి. ఇది మనం చూసినట్టయితే ఏదైనా మన ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ మనం ఇక్కడ రెంట్‌కి తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది ఏరియా అనేది. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద అలా వాటర్ ఫాల్స్ అవుతున్నట్టు కానీ, యానిమల్స్ మూవ్ అవుతున్నట్టు, జిరాఫీ బొమ్మ, టెడ్డీ బేర్ బొమ్మ, ర్యాబిట్ బొమ్మ, ఇలాంటి చాలా బొమ్మలు ఉన్నాయి. చూస్తుంటే ఇది చాలా బాగుంది. చూడండి మీరు కూడా ఎలా ఉందో, అలా టెడ్డీ బేర్స్ అలా ఆడుకుంటున్నట్టు కానీ, బీర్స్ బొమ్మ కానీ, ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అంటే దీని ముందు కూడా జిరాఫీ, ర్యాబిట్స్ చాలా ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్టయితే చిన్నపిల్లలు కిడ్స్ ఇలా ఆడుకోవడానికి కానీ ఇక్కడ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. మనం కంప్లీట్గా ఒక పాస్ అయితే మనం తీసుకున్నట్టయితే అన్ని గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక బ్లూ ప్రింట్. అంటే మాల్ ఆఫ్ ఏషియాలో ఏవి ఎక్కడ ఉన్నాయా అని చెప్పి ఈ బ్లూ ప్రింట్ మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. ఇది మనం చూసినట్టయితే ఇది సినిమా హాల్. సినిమా హాల్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అసలు ఆడియో ఇచ్చాడు, సూపర్ అంటే సూపర్ ఉంది ఆడియో అనేది. మేమైతే సరిపోదా శనివారానికి అయితే సినిమాకి అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను ఒక్కడినైతే వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సరిపోదా శనివారం ఒక్కదానికి వెళ్తే ఎలాగా అని చెప్పి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కానీ మరలా ఇంకో హిందీ సినిమా కూడా మేము చూసాము. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ అయితే కింద అనేది మీరు ఇవ్వండి. గుర్తుంది కదా? వెళ్ళొస్తా మరి. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.